జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనే రెండు మార్గాల్ని నేను ఎప్పుడూ ఏర్పరిచి ఉన్నానని చెప్పారు. దాన్ని మరికొంత వివరణ చేస్తూ న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అన్నారు. అంటే కర్మముల యందు ప్రవర్తించకపోవుట మాత్రము చేత పురుషుడు నిష్క్రియాత్మ జ్ఞానమును పొందజాలడు. కర్మములను వదులుడితే మాత్రము మోక్షము రాదు అన్నారు. అంటే అర్జునుడు ఒకవేళ అపోహపడుతున్నాడేమో, ఎందుకంటే ఆయన సందిగ్ధంలో మాట్లాడారు. ఈ విధముగా రెండు విధాలుగా చెబుతున్నారు. జ్ఞానులే గొప్పవారు అన్నారు కదా, మరి నన్నెందుకు కర్మ చేయమంటావు అని భగవాన్ని ప్రశ్నించాడు. నిజానికి భగవానుడు ఎక్కడా కూడా సందిగ్ధ వచనములు చెప్పి లేరు. కానీ అర్జునుడి బుద్ధికి అప్పటికి అదే అందింది కనుక ఆ జ్ఞానంతో అలా ప్రశ్నించి ఉండొచ్చు. కనుక అర్జునుడి యొక్క సంశయాన్ని నివృత్తి చేసే విధానములో భగవానుడు తెలియచేస్తూ కర్మల్ని పూర్తిగా అంటే చెయ్యకుండా ఉండడం మాత్రము చేత జ్ఞానము రాదు, ముక్తి రాదు అని చెప్పారు. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే కర్మ చేస్తేనే ఏదో ఒక బంధం ఏర్పడుతుంది కదా, కర్మ చేయడం వల్ల తప్పకుండా బంధనాలు ఏర్పడితే జన్మ వస్తుంది అంటున్నారు కదా, కనుక అసలు కర్మే చేయకుండా ఉండడం వల్ల, ఏ పని చేయకుండా ఉండడం వల్ల మోక్షాన్ని పొందొచ్చు అనేది ఒక అపోహ. కేవలం అలా అనుకుంటూ ఉంటారు తప్ప యథార్థము కాని విషయం అది. ఎందుకంటే కేవలము కర్మలు మాత్రం విడిచిపెట్టి ఉండడం వల్ల జ్ఞానం మాత్రము సిద్ధించదు. కర్మల్ని వదులట చేత ముక్తి అనేది ఎన్నటికీ రాదు. ఎందువల్ల రాదో చెబుతూ నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతు కార్యతే హవసః కర్మ సర్వ ప్రకృతి జయద్గుణై అన్నారు. ఎందువల్ల అంటే క్షణమాత్ర కాలమైన కర్మను చెయ్యకుండా ఎవ్వరు కూడా ఉండలేరు. ప్రకృతి జన్యముల గుణములకు లొంగి ప్రతివారు కర్మ చేయుచునే ఉంటారు. కర్మ చేయకుండా ఉండడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే దేహముతో అంటే ఏది చేసినా కర్మే. కూర్చున్నా, నిలబడినా, నడిచినా, తిన్నా, తాగినా, అన్ని పరుండినా అన్నీ కర్మలే. అంతేకాదు శ్వాస తీసుకోవడం కూడా కర్మే. ఈ కర్మని ఎవరు ఆపగలరు చెప్పండి? ఇది ఆపడం అనేది సాధ్యమా? జీవించి ఉన్నంత కాలము శ్వాస తీయకుండా ఉండడం అనేది సాధ్యమా? కర్మ చెయ్యకుండా ఉండాలి అన్నవాడు దేన్ని నిరోధిస్తే కర్మ నుంచి బయటపడతాడు అంటే యథార్థముగా సహజంగా ఎప్పుడూ పుట్టిన దగ్గర నుంచి నీతోనే వచ్చినటువంటి కర్మ శ్వాస కర్మ. ఇది జరుగుతూనే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. నువ్వు నిద్రిస్తున్నా, మెలకుగా ఉన్నా ఎప్పుడూ కూడా శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. అదే క్రియ అన్నారు, దాన్నే పని అన్నారు. శ్వాసే పెద్ద కర్మ. మరి దాన్ని చెయ్యకుండా ఉండడము సాధ్యమా? సామాన్యుడికి సాధ్యము కాదు. అది ఎవరో యోగులకి, మహానుభావులు ఆ పూర్ణత్వంలో ఎప్పుడో శ్వాసను నిశ్చలం చేయగలిగినప్పుడు సాధ్యమయ్యేది. కానీ మిగతా ఎవరి విషయంలో కూడా జీవించి ఉన్నంత కాలము కర్మను చెయ్యడము చెయ్యకుండా ఉండడం అనేది జరిగే పని కాదు. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ప్రకృతి జన్యములైనటువంటి గుణములకు లొంగి ప్రతివారు కర్మ చేస్తూనే ఉన్నారు. మనము చేయకూడదనుకున్నా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనలో ఉండేటువంటి గుణాల యొక్క ప్రభావం, మనకి మనస్సు ఉంది కనుక గుణాలు ఉన్నాయి. సామాన్య జీవితం గడుపుతున్నాం కనుక, ఇంకా మనం అజ్ఞానములోనే ఉన్నాం కనుక, మాయా అనే మనస్సు ఉంది కనుక ఆ మనస్సు నుంచి వచ్చినటువంటి త్రిగుణములు ఉన్నాయి. తమో గుణము, రజోగుణము, సత్వగుణము ఉన్నాయి. ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం. ఏ గుణం వచ్చినప్పుడు ఆ కర్మ చేస్తూ ఉంటాం. సత్వగుణం వచ్చింది, సత్వగుణమయమైనటువంటి కర్మ, మంచి పని జరుగుతూ ఉంటుంది. రజోగుణం స్వార్థ కర్మ. తమో గుణం వస్తే సోమరితనము, అంటే
తమస్సుతో కూడినటువంటి కర్మ జరుగుతూ ఉంటుంది. ఇలా ఏదో ఒక విధంగా 3 గుణాల యొక్క ప్రభావం చేత కర్మాచరణ జరుగుతూనే ఉంటుంది. కావున కర్మ చేయకుండా ఉండడం అనేది ఎవరికీ సాధ్యము కాదు. వారి యొక్క స్వభావమే వారిని అట్లా ఉండనివ్వదు. గుణ ప్రభావానికి లొంగి ఉన్నంత వరకు కూడా ఈ యొక్క కర్మాచరణ అంటే పని చేయకుండా ఉండడం అనేది సాధ్యము కానే కాదు. కనుక కర్మ చేస్తూనే ఉండాలి. కానీ ఎలా చేయాలో, ఎందుకు అసలు ఎలాంటి కర్మాచరణలో ఉండాలో, అలాగే ఏ విధంగా ఉంటే అది నష్టమో చెబుతూ కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. కర్మేంద్రియములను బిగబట్టి మనసుతో మాత్రం విషయాల్ని చింతిస్తున్నటువంటి మూఢాత్ముడు కపటాచారుడని చెప్పబడును. అది ఇక్కడ మనము గమనించుకోవాలి. అసలు ఆచార్య స్థితి ఎలా వస్తుంది? మరి కర్మల్ని మానినంత మాత్రాన వారు మహనీయులైపోతారా అంటే కాదు అని ఖండించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎంతోమంది కపటమైన ఆచరణ కలిగిన వాళ్ళకి ఈ మాటలు, భగవానుడికి ఈ మాటలు పెద్ద గొడ్డలి పిట్టులా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లోపల ఏమీ లేకుండా కేవలము ఇంద్రియములను మాత్రం బిగబట్టి, కర్మేంద్రియాలు అలా బిగబట్టి మనసుతో లోపల మాత్రం విషయ చింతన చేస్తూ ఉంటారు. సదా విషయాల పట్ల ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా చింతిస్తూ బయటికి మాత్రం వేషధారణ మాత్రం మార్చి, వస్త్రధారణ మార్చి, లేకపోతే విభూది బొట్లు పెట్టుకుని సన్యాసులుగా నటిస్తూ భౌతికములో మనకి అలా ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారు నిజమైన యోగుల ఆచార్యులవుతారా అంటే కానీ కాదు. అటువంటి వారు కపటాచారుడు అని చెప్పేశాడు భగవానుడు. ఒక విధంగా వీరు తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఈ విధంగా గడపడం వల్ల వారికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అలాగే ఎవరికీ వారు ఉపకరించలేరు. అలా అని వారికి కూడా ఉపయోగం లేదు. పైపెచ్చు సామాన్య జనుడు జీవించిన విధానంగా కూడా వాళ్ళు జీవించలేరు. ఎందుకంటే వాళ్ళు బయటికి గురువులుగా, ఆచార్యులుగా నటిస్తారు. కనుక సామాన్య జీవుడు అనుభవించేటువంటి భౌతిక భోగాలు, భాగ్యాలను కూడా వాళ్ళు అనుభవించలేరు. అలా అని పోనీ ఏమన్నా లోపల ఆనందాన్ని అనుభవించగలుగుతారా, సంతృప్తిని అనుభవించగలుగుతారా అంటే అది అసలే ఉండదు. కనుక లోపల సతమతమవుతూ ఉంటారు, బయటికి మాత్రం గొప్ప స్థితిలో ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ వారికి ఎక్కడ ఆనందం అనేది దొరకదు. ఒక విధంగా భగవంతుని కొరకు ప్రయత్నం కూడా చేయలేని స్థితి అది. దానికంటే కూడా సామాన్య సాధకుని పరిస్థితే చాలా మెరుగు. అలా ఉండడమే చాలా మెరుగు. కనుక ఈ విధంగా ఉంటూ మనం మనం మోసపుచ్చకూడదు. ఎవరి వల్ల మనం మోసగింపబడకూడదు. కనుక ఎవరినైనా మనం మహనీయులను గుర్తించినప్పుడు వారిది డంబాచారమా లేదా యథార్థముగా వాస్తవముగానే వారి లోపల నుంచి వచ్చిన సహజ స్థితియా అనేది ఎవరికి వాళ్ళమే గమనించాలి, పరీక్షించుకోవాలి. అప్పుడే వారి యొక్క సన్నిధానములోకి మనం అడిగిడాలి. అంతే తప్ప ఆ వేషధారణ ఆ విధంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు మహనీయులైపోతారని చెప్పలేం. వాళ్ళ లోపల చింతనలు ఏమీ తగ్గవు, లోపల కామన్లు ఏమీ ఉడగవు. కామన్ చింతనలన్నీ కూడా అట్లానే ఉండిపోతాయి. కోరికలకు వశమయ్యే ఉంటారు. బయటికి మాత్రం విధానాన్ని కొంగ జపము అంటారు దీన్ని. చూడండి, మనకి చాలా చోట్ల కనిపిస్తుంది కొంగ. కదలక ఒంటి కాలు మీద నిలబడి ఉంటుంది. చూసే వాళ్ళకి అనిపిస్తుంది చాలా బాగుంది, చాలా నిశ్చలంగా ఉంది, ధ్యానం చేసుకుంటుంది ఈ బకంగారు కొంగ అనుకుంటాం. కానీ అది ఎందుకుంటుందో ఎలాగంటే దగ్గరలోకి వచ్చినటువంటి చేప పిల్ల అలా కదలకుండా ఉండడం వల్ల అది ఒక మూడనో లేకపోతే ఏదో దగ్గరికి చేరినప్పుడు వెంటనే టక్కుమని దాని పొడవైన ముక్కుని కిందకి వంచి ఆ చేపని నోట కరుచుకుంటుంది ఆ కొంగ. అంటే అది ఇప్పటి వరకు అలా కదలకుండా నిశ్చలంగా ఉన్నది ఎందుకొరకు అంటే ఆ చేప పిల్ల కోసం. అంతే తప్ప కొంగగారు నిలబడి నిశ్చలంగా ఉంది కదా, అయితే కొంగ ధ్యానం చేసుకుంది కదా, కొంగ జపం చేసింది కదా, దానికి మోక్షం వచ్చేస్తుందా అంటే కాదు. కదలకుండా ఉండడం వల్లే మోక్షం వచ్చేస్తే కొంగ కూడా వచ్చేయాలి.
కానీ కొంగకు రాదండి. ఎందుకంటే అది చేప కోసం ఉంది. అలాగే బయట వేషధారణ మాత్రం మార్చి బయట దేహాన్ని మాత్రం నిశ్చలంగా నిలిపినట్లుగా నటిస్తూ లోపల మాత్రం అంతరములో మనసుని మాత్రం అటు ఇటు ప్రచారాలు చేయిస్తూ ఉండేటువంటి వారి వల్ల లోకానికి ఉపయోగం లేదు, వారికి కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. వాళ్ళు తమను తాము మోసగించుకున్న వాళ్ళే అవుతారు. కనుక అటువంటి వారికి భగవానుడు ఒక కొత్త నామధేయం పెట్టారు. అదే డంబాచారి. బయటికి అలా ఉంటాడు, డంబాలు ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. అలాంటి వాళ్ళ యొక్క ముసుగులో ఎప్పుడూ పడకూడదు సాధకులు. వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వారిని చేరితే మనకి కూడా ఏమీ అందదు. ఎందుకంటే వారి వద్ద ఏమీ ఉండదు కనుక, వారి యథార్థత్వాన్ని పొంది ఉండలేదు కనుక, వారికే తెలియదు కనుక మనకేం బోధిస్తారు? కనుక ఎప్పుడూ కూడా మహనీయుల్ని చేరే విషయంలో చాలా జాగ్రత్తగా యోచించి మరీ మనము అందడిగిడాలి. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే. అర్జున, ఎవడైతే ఇంద్రియములను మనసుతో నిగ్రహించి ఫలాపేక్ష లేక కర్మేంద్రియముల గుండా కర్మయోగము నెరవేర్చుచున్నాడో అట్టివాడు ఉత్తముడు. మరి ఎవరు ఉత్తముడు? పై విధానములో ఉన్నవాడు డంబాచారి. మరి ఉత్తముడైనటువంటి వాడుగా ఉండాలంటే ఎలా కర్మ చెయ్యాలి అంటే, ఎవడైతే ఇంద్రియాల్ని మనసుని కూడా నిగ్రహించుకున్నటువంటి వాడే. ముఖ్యముగా కర్మ చెయ్యాలి, పనులు చేయకుండా ఎవ్వరు ఉండకూడదు. కానీ మరి ఏం మొదలెయ్యాలి అంటే కర్మ ఫలం యొక్క త్యాగం చెయ్యాలి. ఫలితం మీద ఆశ లేనటువంటి వాడే కర్మేంద్రియముల ద్వారా మాత్రము కర్మను ఆచరిస్తూనే ఉండాలి. ఏం కర్మ చేయాలి అంటే ఎప్పుడు మన వల్ల ఏమేమి జరగాలో ఆ కర్మను చేస్తూనే ఉండాలి. కానీ ఏమీ ఆశించకూడదు. ఆ కర్మల వల్ల ఫలంగా ఏమి వస్తుంది అనేది మాత్రము మనము ఆలోచన లేకుండా, అంటే దానికోసం ఆశ లేకుండా మన వల్ల జరగవలసిన పనిని మాత్రం చేస్తూనే ఉండాలి. దాన్ని మాత్రం వాయిదా వేయకూడదు. ఎలా ఉండి చెయ్యాలి ఆ కర్మని అంటే, ఇంద్రియాల్ని మనస్సుని వశములో ఉంచుకుని చెయ్యాలి. ఇంకా ఇంద్రియాల్ని మనసుని వశములో ఉంచుకున్నటువంటి వాడు చెడ్డ పని ఎప్పుడైనా చేస్తాడా అంటే చెయ్యనే చెయ్యడు. వాడు ఉత్తమమైన కర్మే చేస్తాడు, పరహిత కర్మే చేస్తాడు, భగవత్ కర్మే చేస్తాడు. కానీ అలా చేస్తూ కూడా ఆ ఫలాన్ని మాత్రం వాంఛింపడు, కర్మ ఫలాన్ని మాత్రం త్యాగం చేస్తాడు. అటువంటి వాడే ఉత్తముడు, అటువంటి వాడే కర్మయోగి అవుతాడు. కనుక కర్మను వదిలిన వాడు కర్మయోగి కాదు. కర్మను చేస్తూ, ఉత్తమ కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని త్యాగం చేసిన వాడు ఉత్తముడవుతాడు. కనుక మనము కూడా అది అర్థం చేసుకోవాలి. వదిలిపెట్టవలసినది ఏమై ఉన్నది, పనులు చేయటం మానేయటమా అనేది కాదు. ఇక్కడ అందరము కూడా కర్మాచరణ చేస్తూనే ఉండాలి. విధి ప్రకారము ఎవరికి విధించినటువంటి కర్మని వాళ్ళు ఆచరిస్తూనే ఫలితమును మాత్రం పరమాత్మకు అర్పిస్తూ ఉండాలి. ఇలా ఉన్నటువంటి వాడే ఉత్తముడు అవుతాడని చెప్పి భగవానుని యొక్క అనుజ్ఞ ఉన్నది. మరి ఎటువంటి కర్మ చేస్తే కర్మ అనేది చెయ్యాలి. కానీ అసలు కర్మ చెయ్యకపోతే అసలు మామూలుగా జీవనయాత్ర కూడా సాగదని చెబుతూ, నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో యః కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. మరి ఏమి కర్మ చెయ్యాలి అంటే కర్తవ్య కర్మ చెయ్యాలి, విహిత కర్మ చెయ్యాలి. చెయ్యకుండుట కంటే కర్మ చేయుటే ఉత్తమము. కర్మలను చెయ్యనచో నీకు జీవయాత్ర కూడా నడవదు అన్నారు ఇక్కడ. కనుక కర్తవ్య కర్మ ఏదైతే ఉందో కర్తవ్యాన్ని పాటించడమే ధర్మం అండి. అంటే ఎప్పుడు ఎవరి వల్ల ఏ విధానములో ఏ నిమిషములో ఏ పని జరగాలో ఆ పనిని తప్పకుండా ఆచరించడమే కర్తవ్య కర్మ అన్నారు. అలా ఉండడమే, అలా చేయటమే ధర్మం కూడా. ధర్మము పాటించడము అంటే ఎక్కడికో వెళ్ళి మనము ఏదేదో చేయడం అనే ధర్మం కాదండి. మన వల్ల జరగవలసిన పని జరగవలసిన విధంగా చేయడమే కర్తవ్య కర్మ అన్నారు. సామాన్యుని మొదలు గొప్పవారి వరకు కూడా ఇదే వర్తిస్తుంది.
ఎవరికి కర్మ వారికి ఉంటుంది. ఎవరి యొక్క గృహస్థ ధర్మాన్ని బట్టి లేదా వాళ్ళ యొక్క ఆశ్రమ ధర్మాన్ని బట్టి వాళ్ళకి ఏమేమి విధించి ఉన్నాయో ప్రతి వాళ్ళకి కూడా కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. తప్పకుండా వాటిని తప్పక ఆచరిస్తూనే ఉండాలి. ఆచరించడము లేదు అంటే మనం ధర్మాన్ని తప్పిన వాళ్ళమి. ఈరోజు చాలామంది ఎందువల్ల కర్తవ్యాన్ని దాటవేస్తున్నారు అంటే అది మన వల్ల కాదు అని చెప్పి పక్కకు నెట్టేస్తున్నారు. అదే ధర్మ భ్రష్టత. ఎన్నో మనకి నియమాలు ఉన్నాయి, మనకి వేదాల్లో చెప్పారు, మహనీయులు చెప్పారు, ఋషులు చెప్పారు. మనం ఏమేమి కర్మలు ఆచరించాలో, ఎలా ఉండాలో, సంఘజీవిగా ఎలా ఉండాలో, మానవుని యొక్క జన్మకు వచ్చిన తర్వాత మనిషిగా ఎలా బ్రతకాలో అన్నీ కూడా మనకి పురాతనం నుంచి ఎంతో మహనీయులు వారు నటించి చూపించారు. అలానే వాళ్ళు ఎన్నో హితవాక్యాలు చెప్పారు. అప్పుడు రాముడు, కృష్ణుడు, యేసు, లేకపోతే సాయిబాబా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా ఉండాలో మనకి చేసి చూపించారు. వాళ్ళు ఎలా జీవించాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా. రాముడు ధర్మమూర్తి అంటారు. శ్రీరాముని యొక్క అవతారాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే ఆయన అవతారం గాథలో ఎక్కడ కూడా ఒక సామాన్య వ్యక్తి వలె ఆయన ప్రవర్తన చేసి కష్టమైనా సరే ధర్మాన్ని తప్పకూడదు, ఆ క్షణములో ఏమి చేయాలో అది చేసి తీరాలి అని ఎన్నో కష్టాలకు ఓర్చి ఆయన జీవితంలో ఎక్కడ సుఖపడకపోయినా ఆచరించి చూపించిన మహానుభావుడైన. అందుకే శ్రీరాముడిని ధర్మమూర్తి అన్నారు, ధర్మానికి నిలయం ఆయన. ఎందుకంటే కేవలం మాటలతో చెప్పడానికి చాలా తేలిక, ఆచరించడానికి కష్టమండి అని చెప్తారు. కనుక అలా భగవానుడు కూడా ఆ విధంగా చేయకుండా ఆయన ఆచరించి మనల్ని చేయమని చెప్పాడు. ఇలా మనకి ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి. ఎవరైనా సరే మనకి అనుభవంగా దాన్ని తెలుసుకోవడానికి విధానం ఏదైతే ఉందో దాన్ని మనకి సూచించారు వాళ్ళు. ఆ విధంగా మనం కర్మాచరణ చేస్తూ ఉండాలి. చెప్పినటువంటి వాటిని, మన వల్ల జరగవలసినటువంటి వాటిని తప్పక ఆచరిస్తూనే ఉండాలి. తల్లిదండ్రుల్ని పూజించండి, లేకపోతే సోదరుల్ని మనం ఎంతో వాళ్ళతో ఆప్యాయతంగా ఉండాలి. రకరకాలుగా ధర్మాలు ఎన్నో ఉన్నాయి. రాముడు కథలో చూడండి, అక్కడ తల్లిదండ్రుల పట్ల పూజనీయత ఉంటుంది, సోదరుల పట్ల ఒక్కొక్కళ్ళు ఎలా ఉండాలి అన్యోన్యంగా ఉండే విధానం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఏమేమి విధానం ఉండాలో, ఆ యొక్క సహధర్మంలో ఏమేమి నడుచుకోవాలో అన్ని ధర్మాలు సవివరంగా ఉన్నటువంటి అవతార కాదది. కానీ మనం ఎవ్వరము కూడా ఇప్పుడు అది కథగా చదువుకుంటున్నాం తప్ప దాని నుంచి మనమేమి తీసుకోవాలి, మనమేమి ఆచరించాలి అనే దాన్ని గమనించుకోవడం లేదు. అలాగే నిన్న మొన్నటి వాడు షిరిడి సాయిబాబా గారు, ఆయన కూడా అంతే. ప్రతి విషయాన్ని కూడా ఆచరణాత్మకంగానే చెప్తూ వచ్చారు. అందరిలో ఉన్న భగవానుడు ఒక్కడే కనుక అందరిలోనూ కూడా ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ప్రయత్నం ఆయన ఎంతో చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆయన యొక్క చరిత్రను మాత్రం పారాయణ చేసేస్తున్నాం. ఆయన ఏమి చెప్పాలనుకున్నారో, మనని ఎలా ఉండామని ఆయన మనం నిర్దేశించారో ఆ సత్యాన్ని మాత్రం పక్కకు నెట్టేస్తున్నాం. కులమత భేదాలొద్దు, తారతమ్యాలొద్దు, అందరిలో ఉన్నటువంటి భగవానుడు ఒకటే అని చెప్పడానికైనా అందరి దగ్గర నుంచి అందరినీ తలకొక పాత్రతోటి కొంత నీరు తీసుకురమ్మని అందరినీ ఒక పెద్ద పాత్రలో పోయమంటారు. సరే, అందరూ అట్లా చేసిన తర్వాత అన్ని వర్ణాల వాళ్ళు కూడా చోటు చేరిన తర్వాత అందరూ అందులో నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఎవరు తీసుకొచ్చిన నీరు వాళ్ళుగా తీసుకుని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు హిందువుల నీరా, అందులో మహమ్మదీయుల నీరా, ముస్లింల నీరు, లేకపోతే క్రైస్తవుల నీరా, అది వేరే, దాన్ని మళ్ళీ విడదీయగలమా ఒకసారి కలిపిన తర్వాత అంటే అది సాధ్యము కాదు. అదే విధముగా భగవంతుడు కూడా ఒక్కడే, దేహాలు ఇన్నిగా ఉన్నా అందరిలో ఉన్న సత్యం ఒక్కటే అని ఆయన అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశాడు ఎన్నో మారులు. ఇలా మనకి ఎందరో అందించినటువంటి కర్మాచరణని మనం కూడా అనుభవంలో తెచ్చుకోవాలి. కనుక మన నిత్య జీవితంలో మన వల్ల ఏమేమి పనులు జరగాలో, మన ఇంటి వాతావరణం, మన చాలా చిన్ని గృహమై ఉండొచ్చు, కానీ మనకుండే పనులు మనకుంటాయి. వాటన్నిటినీ పక్కకు నెట్టేసి నా వల్ల కాదని కర్తవ్యాన్ని పక్కకు నెట్టేసి వేదిక లేక ఉపన్యాసాలు ఇస్తే అది ధర్మాన్ని ఆచరించడం కాదండి. ఎవరైనా సరే జీవితంలో తాను వహించిన పాత్రకి న్యాయాన్ని చేకూర్చాలి. కనుక ఏమేమి చేయాలో వాటిని చేస్తూనే ఉండాలి. కర్తవ్య కర్మని విడిచిపెట్టవద్దు అర్జున. ఇక్కడ అర్జునుడి యొక్క కర్తవ్యం ఏమిటి? క్షత్రియుడు కనుక యుద్ధం చేయాలి, కనుక యుద్ధము చెయ్యి. అలాగే ఎవరైనా సరే ఎవరి కర్తవ్యం ఏమైతే ఉందో దాన్ని ఆచరిస్తూనే ఉండాలి. చెయ్యకుండుట కంటే కర్మ చేయుటే ఉత్తమం.
కర్మములను చేయనచో నీకు జీవయాత్ర కూడా నడవదన్నారు. ఎందుకంటే ఏ పని చేయకుండా జీవితమే గడవదు అని చెబుతూ మరి కర్మల్ని ఎలా చేయాలో చెప్తారు. ఇప్పుడు ఎటువంటి కర్మలు చేయాలో భగవానుడు తెలియచేస్తూ, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచరా. యజ్ఞ రూపమగు కర్మములు తప్ప తక్కినవి జనులకు బంధమును కలిగించును. అందువల్ల ఓ అర్జున, ఆసక్తిని విడిచి యజ్ఞార్థముగా కర్మల్ని ఆచరించుము అన్నారు భగవానుడు ఇక్కడ. కావున అర్జున, పరమాత్మ చెప్తున్నారు, ఎటువంటి కర్మలైతే బంధనాన్ని కలిగించవో, ఎటువంటి కర్మలైతే బంధనాన్ని కలిగిస్తాయో మనకి ఇక్కడ చెప్పారు. ఎటువంటి కర్మలైతే బంధనాన్ని కలిగించవంటే యజ్ఞ రూపమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి జనులకు బంధాన్ని కలిగించు. ఆ యజ్ఞ కర్మలు కాకుండా అన్ని కర్మలు చేసినట్లయితే తప్పకుండా బంధాన్ని కలిగిస్తాయి. అయితే యజ్ఞ కర్మ అంటే ఏమిటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీత ద్వారా చేసినటువంటి గొప్ప విధానం ఏమిటంటే యజ్ఞము, త్యాగము, సన్యాసము, ఇటువంటి అన్నింటికీ కూడా ఒక నూతన అర్థాన్ని తీసుకొచ్చారు. ఇంతకు ముందు లేనటువంటి అర్థాన్ని, ఒక గొప్ప యోగాల్ని ప్రవేశపెట్టారు ఆయన. మనకు తెలిసినటువంటి విధానములో ఇంతకు ముందు అయితే యజ్ఞము అంటే ఎక్కడో ఎవరో చేసేటువంటి కర్మ, అనేక మంది ఋత్వికులతోటి జనబలంతో చేయబడేటువంటి కర్మాచరణే యజ్ఞ కర్మలు అనేవారు. కానీ మరి భగవానుడు ఎప్పుడు చెప్పాడు ఈ గీతని అంటే ఇంచుమించుగా ద్వాపరయుగ సమాప్తి కాలములో చెప్పారు. ఎవరి కోసం చెప్పారు అంటే రాబోయే యుగం వారికి, ఈ మనం ఉన్నటువంటి కలియుగం వారిని ఉద్దేశించి చెప్పినటువంటి జ్ఞానం ఇది. మరి ఈ కలియుగములో మరి ఇటువంటి యజ్ఞ కర్మలు అనేవి ఆచరించడం అనేది ఎందరికీ సాధ్యమవుతుంది? ఎందరూ ఆ విధంగా చేయగలరు? అంత ధనాన్ని చేకూర్చుకుని ఆ విధంగా ఎంతో ప్రయత్నంతో కానీ చేయలేనిటువంటి ఆ ఋత్వికులు, ఇటువంటి సమిధులు, అలాగే వేద మంత్రాలతో ఎంతో ఆడంబరంగా నిర్వహించే ఆ యజ్ఞ కర్మలు చేయటం అనేది అందరికీ సాధ్యమా అంటే సాధ్యము కానే కాదు. అది కొందరికో పరిమితమవుతుంది. కానీ భగవానుడు అందరినీ కూడా యజ్ఞకర్మలు చేయండి, యజ్ఞకర్మలు చేయండి అని ఉద్బోధ చేశారు. మరి ఆయన ఆంతర్యం ఏమై ఉంటుంది ఇక్కడ మనం గమనించుకోవాలి. యజ్ఞము అనే పదానికి మునుముందు మనకి అర్థమవుతుంది. భగవానుడు చెప్పే నూతన అర్థం ఏమై ఉన్నది అంటే ఎవరైతే అహం లేకుండా, అంటే నేను చేస్తున్నా అనే అహంభావన లేకుండా చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అంటే మంచి పనిని ఎంచుకుని, అంటే తన వల్ల ఎప్పుడూ కూడా ఎవడి వల్ల చేయవలసిన పని మంచి పని ఉంటుంది, విహిత కర్మే ఉంటుంది. అలాంటి పనిని ఫలమును ఆశించకుండా చేయగలిగితే అటువంటి పని ఏదైనా యజ్ఞకర్మే అవుతుందన్నారు. దానికి ఒక కొత్త పేరు కూడా పెట్టారు, నిష్కామ కర్మయోగము అన్నారు. కర్మయోగము, నిష్కామ కర్మయోగం. అది ఫలితమును విడిచిపెట్టి చేయవలసినటువంటి పనిని, మంచి పనిని, సత్కర్మని నియమంగా ఆచరించటమే యజ్ఞకర్మ. అది ఆ భావనతో చేయబడే ఏ మంచి పనైనా యజ్ఞకర్మే. అది పరహిత కర్మ కావచ్చు, దైవ కర్మ కావచ్చు, లేదా పరప్రాణులకి హితవు చేసే కర్మ కావచ్చు, ఎందరో వారికి సహకరించే పనులు కావచ్చు. ఏవైనా సరే భావన మాత్రం ఎలా ఉండాలి? అహంకారం లేకుండా ఉండాలి. నేను చేస్తున్నాననే భావన ఉండకూడదు. అలా చేయడం వల్ల ఆ పని వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి అనే ప్రశ్న ఉండకూడదు. ఆ పని మానవుడిగా పుట్టాము కనుక ఇటువంటి మంచి పని చేయటం నా ధర్మము అని ఎంచుకొని మనము చేయగలిగినంత వరకు కూడా సత్కర్మాచరణ చేయగలిగితే దాన్నే యజ్ఞకర్మ అన్నారు. ఇది భగవాన్ యొక్క ఉద్దేశ్యం. అందరూ యజ్ఞకర్మ చెయ్యండి అంటే దాని అర్థం అది. ప్రతి ఒక్కళ్ళము చేయగలిగినంత సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి, పరహిత కర్మ చేస్తూ ఉండాలి. మనకంటే చిన్నగా, తక్కువగా, అన్ని విధాలా కూడా నష్టంగా, దుఃఖితులుగా ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికి నువ్వు చేయగలిగిన ఏమాత్రపు సహాయమైనా, అదేదో నేనే చేస్తున్నాను అహంకారం లేకుండా ఇలా ఉండడం వల్ల, స్వార్థరహితంగా ఉండటం వల్ల నాకొచ్చే లాభం ఏమిటనే ప్రశ్న లేకుండా నువ్వు చేయగలిగితే అది యజ్ఞకర్మ అన్నారు. అటువంటి యజ్ఞకర్మని
ఆచరించాలి. అటువంటి యజ్ఞకర్మాచరణ చేయటం వల్ల కర్మ చేసిన ఏ రకమైనటువంటి సక్తత లేకుండా ఉంటాం కనుక, నేననే భావం లేకుండా ఉంటాము కనుక అది బంధాన్ని కలిగించదు. ఇటువంటి యజ్ఞకర్మలు ఎన్ని చేసినా బంధాన్ని కలిగించు. కానీ యజ్ఞకర్మ కాకుండా నేను చేస్తున్నాను అనే అహంతో కూడి చేయబడేటువంటి కర్మ, ఫలితాన్ని ఆశించ చేయబడే కర్మ ఏది చేసినా అది బంధమే. అది బద్ధతనే కలిగిస్తుంది. అది పెద్ద కర్మ చిన్న కర్మ అనేది కాదు ఇక్కడ. అది ఎంత కర్మ అయినా భావన మాత్రం ఈ విధంగా ఉంటే, అంటే దానివల్ల నాకు ఫలితం ఏమొస్తుంది, అదేవిధంగా నేను చేస్తున్నాను అనేటువంటి అహంభావన కలిగి చేయబడి ఏ పనైనా సరే దానివల్ల సక్తత ఏర్పడుతుంది, బద్ధత కలుగుతుంది. కావున అర్జున ఏం చెప్తున్నారు పరమాత్మ, ఆసక్తిని విడిచిపెట్టి యజ్ఞార్థముగా కర్మల్ని ఆచరిస్తూనే ఉండు. సక్తతని అంటే నేను చేస్తున్నాననే భావనే సక్తత. ఆ మనసుతో ఆ కర్మయందు ఆ సక్తతని వదిలేసి యజ్ఞకర్మల్ని విరివిగా ఆచరిస్తూనే ఉండు. పనులు చెయ్యాలి కానీ అహము లేకుండా ఉండాలి, ఫలితమును ఆశించకూడదు. అటువంటి కర్మాచరణ చేస్తే నీకు ఏ విధమైన బద్ధత రాదు సరికదా. అట్టి కర్మే నీకు యోగంగా మారి తద్వారా మోక్షాన్ని కూడా ఇస్తుంది అని భగవాన్ యొక్క ఉద్దేశ్యం ఇక్కడ. ఎందుకంటే దేన్నైనా సరే శుద్ధి చేసుకోవాలి అంటే అక్కడ కర్మ జరగాలండి. అంటే చూడండి, ఎక్కడో మన దగ్గర ఒక అశుచి ఉంది, దాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే భావనతో మాత్రమే శుద్ధి అయిపోతుందా అంటే అవ్వదండి. అది శుద్ధి అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ శుద్ధి అవ్వదు. అక్కడ పట్టిన మకిని వదిలించుకోవడానికి ఏమేమి చెయ్యాలో, ఏమేమి వాడాలో అవి వాడి దాని ప్రక్షాళితం చేస్తేనే అక్కడ శుద్ధి అవుతుంది. మన గృహంలో దుమ్ము పట్టేసింది, మనం ఏం చేస్తున్నాం, దాన్ని అంతటినీ కూడా ప్రక్షాళితం చేస్తున్నాం, అంతా దులుపుకుంటున్నాం. తర్వాత దాని కింద కడుగుతాం, దానికి ఏమేమి వేస్తే బాగా వదులుతుందో అలాగ దాన్ని చేసుకుని అక్కడ పట్టిన మురికినంతటిని వదిలించుకుంటున్నాం. అదేవిధంగా అక్కడ ఏ కర్మాచరణ లేకుండా అదంతా శుద్ధి అయిపోతుంది అని మీరు అలా అనుకుంటే అది కాదు. అదేవిధంగా మనం కూడా తెలుసుకోవాలి, ఇంట్లో గృహములో దుమ్ము పడితే నువ్వు చర్య చేస్తున్నావు, చర్య లేకుండా అది శుద్ధి కావడం లేదు. మరి ఆ గృహంలో పట్టిన దుమ్ముని అలాగ దులుపుకుంటున్నావు. మరి ఈ గృహంలో పట్టిన దుమ్ము, ఈ అంతరము అనేటువంటి ఈ దేహాలయము లోపల అంతరములో పట్టిన దుమ్ము ఉంది, మరి దాన్ని దులుపుకోవాలంటే ఏం చేయాలి? ఈ అంతరములో ఉండేటువంటి ఆ యొక్క మలినం ఏమిటి అంటే మనలో ఉండకూడని గుణాలు ఉన్నాయి. మంచిగా పుట్టిన తర్వాత మనసు అంటే ఉంటే గుణాలు ఉండి తీరుతాయండి. గుణములు లేనివాడు ఎవ్వడూ సామాన్యుడిగా ఉండడు. నిజంగా గుణమే లేకపోతే వాడు మహానుభావుడే, వాడు భగవంతుడే, గుణమే లేకపోతే. కానీ ఆ భగవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఇందులో ఉన్న మలినాన్ని శుచి చేయాలి, అపవిత్రతని కడిగేయాలి. కడిగేయాలంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే తమో గుణం ఉంది, రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది, ఇన్ని ఉన్నాయి. మరి వీటిని శుచి చేయాలంటే తప్పకుండా విరుగుడుగా మనం వాడుతూనే ఉండాలి. అంటే ఏదో ఒక కర్మాచరణ ద్వారా ఆ గుణాల ప్రభావంగా వచ్చినటువంటి మలినాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. ఇంతవరకు మనం చేసేటువంటి దుష్ట కర్మల నుంచి మనము ప్రక్షాళితం అవ్వాలంటే ఆ ఫలము నుంచి ఇప్పుడు మనము మంచి కర్మని ఎంచుకుని చేస్తూ ఉండాలి, సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి. అలా దాన్ని నివారణ చేసుకోవాలి. ఇలాగ గుణాల్ని దాటి అతీతం కావడానికి ఏమేమి చేయాలో మనం మరి వచ్చే భాగంలో మరింత విపులంగా తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.